ఈరోజు హెవీ రైన్ వల్ల నిజామాబాద్ టౌన్లో మన మాణిక్ బండార్ ఏరియాలో అంటే నిజామాబాద్ ఆర్మీ రోడ్ నుంచి ఒక హాఫ్ ఫీట్ 1 ఫీట్ వాటర్ ఫ్లో అవుతున్నాయి. రెగ్యులేట్ చేస్తున్నాం, బైక్స్ ఆపుతున్నాము, 2 వీలర్స్ అన్ని మూవ్మెంట్ ఆపుతున్నాము, 3 వీలర్స్ 4 వీలర్స్ మాత్రం అలో చేస్తున్నాం. ఒకవేళ పొజిషన్ తగ్గకుంటే వాటిని కూడా కంట్రోల్ చేస్తున్నాం. తర్వాత మనకు సిరికొండలో వచ్చేసేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిరికొండ మండలంలో సిరికొండ టు భీమ్గల్ రోడ్లో ఒక కాలేజ్ దగ్గర ఓవర్ఫ్లో అవుతుంది. తర్వాత గడ్పూల్ టు సిరికొండ కూడా ఒక చోట ఓవర్ఫ్లో అవుతుంది. అక్కడ కూడా ట్రాఫిక్ ఆపేసినాం, 4 సైడ్స్ క్లోజ్ చేసేసి ఫోర్స్ పెట్టేసి మూవ్మెంట్ ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కూడా చాలా కాలేజ్లో రోడ్స్ అంటే వాటర్ లాగింగ్ ఉన్నది. ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు, వాటర్ లాగింగ్ మాత్రమే ఉంది. ఒక ఈ మాణిక్ బండార్ జంక్షన్లో మాత్రమే అవి నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. టౌన్లోకి అంటే బైక్స్ మీద మూవ్మెంట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని, చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పి చిన్న చిన్న ఏరియాలో కూడా వాటర్ లాగింగ్ బాగా ఉంది. 4 వీలర్స్ అయితే కొంచెం రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ బైక్స్ అనేది మూవ్మెంట్ అయితే కంప్లీట్గా మూవ్మెంట్ చేయకపోవడం బెటర్. ఎమర్జెన్సీలో అంటే కంప్లీట్ ఎమర్జెన్సీలో ఉంటేనే ఎవరైనా మూవ్మెంట్ చేయాలని చెప్పి 4 వీలర్స్ అయినా 3 వీలర్స్ అయినా ఓన్లీ ఎమర్జెన్సీ కేసులోనే హాస్పిటల్ లాంటివి ఇలాంటి ఇష్యూస్ ఉంటేనే మూవ్మెంట్ చేయాలి. లేదంటే అందరూ ప్రోగ్రామ్స్ ఇంట్లోకి కన్ఫైన్ కావాలని చెప్పి మా యొక్క మనం ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటుందో, ఎక్కడైతే లాస్ట్ వాటర్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉన్నాయో ఆ ఏరియాలో అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడైతే చెరువులు ఎక్కువ నిండి ఉన్నాయో ఆ అనుకుల నుంచి వాటర్ పోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర కోఆర్డినేషన్ ఇరిగేషన్ మున్సిపల్ గ్రామ పంచాయత్ మున్సిపల్ కోఆర్డినేట్ అందరూ ఏ ఏరియాలో చేస్తున్నారు. బట్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ అనేది లేకుంటే మనకు అంటే హ్యూమన్ లాస్ అనేది లేకుండా మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మూవ్మెంట్ చేయకుండా ఉండడానికి